ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ దయను కనికరమును నీ పిల్లలమైన మా అందరి మీద నీ కృపను కుమ్మరించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీ ఆలోచన చేత నేటి దినాన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ కొరకు బ్రతకనిచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన బిడ్డల్ని నన్ను ప్రేమించి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ 3 దినాలు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ మహిమగల పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన మనందరం కూడా ప్రతి మాసం మనం కీర్తనల పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉంటాము శుద్ధీకరణ కూటాల్లో. ఈరోజు దేవుడు కొంచెం ఆలోచన మార్చి ఈరోజు 2వ పేతురు పుస్తకంలో ఒక శ్రేష్టమైన సంగతిని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ 3 దినాలు కూడా 2వ పేతురు పుస్తకం 11, 12 వచనాలు మూల వాక్యం ద్వారా మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె. మంచిది నాన్న. మనందరం ఈ శుద్ధీకరణ కూటాలు 3 దినాలు కూడా 2వ పేతురు పుస్తకం 11, 12 వచనాలు చక్కగా చదువుకొని నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చదువుకుందాం నాన్న. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము యాక్చువల్గా 11 నుంచి 15 వరకు చదవాలి. అప్పుడు పూర్తిగా వివరణ తెలుస్తుంది. ఆ మాటలు మనం చదువుకుందాం. చదువునాను. మీరిటి క్రియలు చేయువారైతే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మూల ప్రకటన అంతా కూడా దేని గురించి అంటే, ఒక మంచి దైవజనుడు ద్వారా దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేస్తాడనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక మంచి దైవజనుడు ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో ఏం చేస్తాడు, మరి ఎంతవరకు నమ్ముతారో నాకు తెలీదు. ఈ 3 దినాలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ప్రభు మనందరికీ చక్కగా బోధించి నడిపించును గాక. ఆమె. చదువునానా. 11, 12, 13. మీరిటి క్రియలు చేయువారైతే మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు, ఎప్పుడు కూడా తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, మీరు ఈ సంగతులన్నీ కూడా తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నప్పటికీ వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి
వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత నేను ఈ కాలము గుడారములో ఉన్నంత ఈ కాలము సంగతులను జ్ఞాపకము ఈ చేసి సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్ములను రేపుట న్యాయమని యోచించి కొనుచున్నాను న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. మంచిది. మళ్ళీ 16వ వచనం నుంచి టాపిక్ అంతా మారిపోద్ది 15 వచనాల వరకు. అంటే మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే, దేవుని సంకల్పం ఒక దైవజనుడి ద్వారా భూమండలం మీద సంఘము పట్ల ఆయన ఉద్దేశాలు ఎలా జరుగుతాయో మనం తెలుసుకుంటున్నాం. పేతురు చాలా మంచి దైవజనుడు. పేతురుని దేవుడు చాలాసార్లు పరీక్షించాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడాన్ని కూడా మనం చూడొచ్చు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడాన్ని చూడొచ్చు. చూడండి, ఒక పదానికి కనెక్ట్ అవ్వకపోతే నష్టం మనకే. నన్ను ప్రేమిస్తున్నావా అన్న తర్వాత పేతురు, నా మందని కాయి అన్నాడు. మందను కాసేవాడుగా పేతురు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఒక ప్రకటన మనకు దేవుడు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. చూడండి నాన్న, 11వ వచనం నేను మరలా చదువుతున్నాను. మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే 10వ వచనం వరకు ఉన్నటువంటి క్రియలు, షడ్రక్ 10వ వచనం వరకు ఉన్నటువంటి దేవుడు పేతురు ద్వారా చెప్పిన క్రియలు చేస్తే, అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఒక పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది తెలియాలి. ఇప్పుడు నేనున్నాను, ఈ మందిరం అంతా మక్కు పెట్టించి పెయింట్లు వేపిస్తున్నాం అంటే దాని వెనక ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి కదా, అవునా కాదా? ఇప్పుడు సంఘమైనా కాపురైనా ఎందుకు సేవ చేస్తున్నాడు, సంఘము ఎందుకు పరిచర్యలకు సహకరిస్తూ వస్తున్నారు అనేది తప్పనిసరిగా తెలియాలి. ఒకవేళ తెలియకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, పేతురుని దేవుడు చూపించి సంఘంతో మాట్లాడిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాన్న మీరు ఇటు క్రియలు కనుక చేయువారైతే, ఎట్టి క్రియలు అంటే ఈ 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు అండి, 10 వచనాలు గనక అందులో ఉన్న క్రియలు మీరు చేస్తే, వాట్ అబౌట్ నెక్స్ట్? మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ, ఇప్పుడు చూడండి, శుద్ధీకరణ కూటంలో దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఏంటంటే, మీరు మరలా తొట్టిల్లరు. ఇసాక్ గారు ఏంటో ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు, నాకు అర్థం కావట్లే. మీరు వినటానికి వచ్చారా, గాడిదలు గాయటానికి వచ్చారా, నాకు అర్థం కావట్లే. మందిరానికి వచ్చి దెయ్యం పట్టిన వాళ్ళగా తయారవుతున్నట్టు ఉన్నారు. మందిరానికి వచ్చి నరకానికి వెళ్ళమాకండి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాక్యం విన్న తర్వాత మన మీద నెక్స్ట్ ఉన్నది ఏంటంటే జడ్జిమెంటే ఉంటుంది, తీర్పు ఉంటుంది, అంతే. వాక్యం విన్నావు కదా, విన్న తర్వాత నువ్వు గ్రహించుకోవడానికి దేవుని ఆత్మ సహాయం చేయాల్సిందే. దేవుని ఆత్మ సహాయం చేయాల్సిందే. సహాయం చేయకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఎదుగుతున్నామో అర్థం కాదు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాక్యం ఎప్పుడు కూడా మన భక్తిని కొలత కొలిసి చూపిస్తూ ఉంటుంది. నువ్వెందుకొరకు కష్టపడుతున్నావు కూడా వాక్యం చెప్తుంది. ఆయన ఏమంటాడంటే,
క్షయమైపోయే వాటి కొరకు మీరు కష్టపడమాకండి. మరి దేని కొరకు కష్టపడాలి? అక్షయమైన వాటి కొరకు కష్టపడాలి. అక్షయమైన ఏంటి? వాక్యం అక్షయమైనది, పరిశుద్ధాత్మ అక్షయమైనది, కృపావరాలు అక్షయమైనది, పరలోక రాజ్యం అక్షయమైనది, మారు మనసు అక్షయమైనది. అర్థమవుతుందండి? పరిశుద్ధ జీవితం అక్షయమైనది, దేవుని నీతి అక్షయమైనది. అంటే గతింపు లేనిది. అక్షయత అంటే ఏంటి? నాశనం లేనిది, గతింపు లేనిది. ఇప్పుడు మీరు ఏం వింటున్నారో తెలిసిన? ఒక దైవజనుడు 10 వచనాలు మాట్లాడితే ఆ 10 వచనాల్లో ఉన్న జీవితం మనలో ఉంటేనంటే వాక్యం ఏమంటుందంటే మీరు ఎప్పుడూ తొట్టిల్లరు. అంటే దైవజనుడు ద్వారా దేవుడు 10 వచనాలు మాట్లాడాడండి, అంతే. 10 వచనాలు మాట్లాడితే అది గనక నీకు అర్థమై అందులో ఉన్న క్రియలు గనక నువ్వు చేస్తే నీ జీవితం ఎలాగుంటుందంటే నువ్వెన్నడూ తొట్టిల్లవు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరెన్నడూ తొట్టిల్లకుండా ఉండాలంటే ఇప్పుడు మీకేం తెలియాలి చెప్పండి? వాక్యం అంటే దేవుడు మాట్లాడిన విషయాలు మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎన్ని వచనాలు చెప్పాడు ఇక్కడ? జస్ట్ 10 వచనాలు. 10 వచనాలు అర్థమైతే మన లైఫ్ ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుందంట. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, 10 వచనాలు నమ్మలేకపోయామా మనం? ఇప్పుడు మన సీనియారిటీ ఎంత ఉంటుంది? 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన అనుభవం, ప్రభువుని వెంబడించినటువంటి అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 20 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటాయి. అర్థమైందా? కానీ ఇన్ని సంవత్సరాల్లో 10 వచనాలు నమ్మటం మన దగ్గర చేత కాలేదంటే మరి మన దగ్గర షడ్రకు విశ్వాసం ఉందంటావా? విశ్వాసం ఉందంటావా? అంటే వాక్యాన్ని నమ్మే విశ్వాసం ఉంటల్లా. నిహాల్, బైబిల్ లేదు, ఆ వాక్యాలు రాసుకోవటం లేదు. చూడండి, అంటే ఎంత భ్రమలో బ్రతుకుతున్నామో కొంచెం ఆలోచిస్తారా ఎవరైనా? ఒక దైవజనుడి ద్వారా దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడిన 10 వచనాలు అర్థమైతే మనం ఎన్నడూ తొట్టిల్లమని చెప్తుంది వాక్యం. నానా కృప, అసలు నువ్వు తొట్టిల్లమంట. అదేంటి వాక్యం అలా చెప్తుంది ఏంటి? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం నమ్మాం అంటున్నా కానీ తొట్టిల్లుతున్నాగా. అంటే మనం నమ్మింది వాక్యం కదా. వాక్యం నమ్మి వాక్యం యొక్క క్రియలు గనక మనలో ఉంటే ఏమవుద్దంట? నువ్వెన్నడూ తొట్టిల్లవు. రత్నమ్మ ఎన్నడూ తొట్టిల్లవు అని వాక్యం చెప్పేస్తుంది. అంటే మన పక్షంగా ఒక హై విట్నెస్ దేవుడు మనకిస్తున్నాడు. ఏం ఆలోచిద్దాం షడ్రక్? ఏం చేద్దాం? 10 వచనాల్లో ఉన్నటువంటి దేవుడు కోరుకున్న భక్తిని కూడా మనం చేయట్లా. అంటే మరి ఇన్ని సంవత్సరాలు మనం చేసిన భక్తి అంతా ఏంటి? డ్రామా అంతే. ఊరికే నటించుకుంటూ బ్రతుకుతున్నాం. ఇక్కడ పాస్టర్ గారు కాదు ఇంకో సంఘం, ఇంకో సంఘం కాదు ఇంకో సంఘం, ఇంకో సంఘం కాదు ఇంకో సంఘం. ఎక్కడికన్నా వెళ్ళు, దేవుడు ఏమంటాడంటే నా మాట, నా వాక్కు నేను నా సేవకునికి ఇచ్చి పంపాను, అది మీరు నమ్మారా? నమ్మితే ఆ నమ్మిన వాక్యంలో ఉన్న క్రియలు మీలో ఉంటే మీరు తొట్టిల్లరు, మీరు మరలా పడిపోరు. చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును ఎలాగున? అలాగునంటే 10 వచనాలు అంటే 11 వచనాలు. 10 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ అలాగున మనం చేస్తే, చెప్పిన మాట ప్రకారం
మనం గనక చేస్తే ఏమవుతుందంట? మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇప్పుడు చూడండి, 11వ వచనం ముగించేపాటికి ఏమంటాడంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం ఒకటి ఉంది, అందులో మీకు ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. అంటే చిన్న ఆటంకంగానే డిస్టర్బ్ గానే ఉండదు. నువ్వు వెళ్ళిపోవచ్చు కృపారాజ్, నువ్వు వెళ్ళిపోవచ్చు సమృద్ధిగా పరలోక రాజ్యానికి, యేసు ప్రభు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి సమృద్ధిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఒక దేవుని రాజ్యానికి వెళ్ళటం వెనక నువ్వెన్నడూ తొట్టెళ్ళకుండా కాపాడమే కాకుండా, నువ్వు పరలోక రాజ్యానికి చక్కటి ప్రవేశం ఉంది అని చెప్తున్నాడంటే, ఆ మాట వెనక ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడు ఒకసారి ఊహించండి. ఎన్ని చేస్తాడు? ఎన్ని కార్యాలు చేస్తాడంటే ఊరికే జస్ట్ కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఎన్ని కార్యాలు చేస్తాడు అంటే, పాపాలు క్షమిస్తాడు, మన పాపానికి వచ్చే శిక్ష అంతా ఆయన భరిస్తాడు. మనం జీవం లేని వారిగా మృతులంగా ఉంటే ఆయన తన జీవాన్ని ఇచ్చి బతికిస్తాడు. ఆయన గుణ లక్షణాలు మనకిస్తాడు, ఆయన రూపం మనకిస్తాడు, ఆయన పోలిక మనకిస్తాడు, ఆయన నీతి మనకిస్తాడు, ఆయన పరిశుద్ధత మనకిస్తాడు. ఎన్నిస్తాడు చూడండి. అంటే మనల్ని ఆజ్ఞ అతిక్రమం ద్వారా మనల్ని నరకానికి తీసుకెళ్లే ప్రతి వాటి నుండి విడిపించడమే కాకుండా, మనం పాపానికి వచ్చేటువంటి మరణాన్ని కూడా ఆయన భరించి మరణపు ముళ్ళు విరిచి మనలను నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. చూడండి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి చూడండి. అంటే 10 వచనాల ద్వారా దేవుడు ఒక మనిషిని పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, పాపం లేనివాడుగాను, తొట్టిల్లని వాడిగాను, సమృద్ధిగా పరలోకానికి ప్రవేశం కలిగిన వాడిగాను దేవుడు చేస్తున్నాడు. నేనేదో సూచాయిగా 2-3 మాటలే చెప్పా మీకు. అంటే ఒక మాట వెనక దేవుని ప్లాన్ ఎంత ఉందంటారు? ఇప్పుడు చూడండి, ఆయన ఒక మాట మాట్లాడితే ఇంత పెద్ద ప్రపంచాలు పుట్టినాయి, అవునా కాదా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట నమ్మితే చాలు. మనల్ని ఏమన్నాడంటే, నాన్న ఈ 10 వచనాల్లో ఉన్న లైఫ్ నువ్వు చేస్తే 11, 12లోకి వచ్చేపాటికి నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు అన్నాడు. ఒకసారి ఊహించండి. అంటే మన లైఫ్ అంతా కూడా స్పెండ్ చేసిన దేవుడు మాట్లాడిన మాటలో కనీసం 10 వచనాలు కూడా నమ్మని బతుకు మనదే. మరి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ప్రసంగాలు వింటున్నాం కదా, ఆలోచించండి. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? 1, 2? ఎన్నో గంటల వర్తమానాలు వింటున్నాం. 1 గంటలో ఒక రోజుకి 16,000 మాటల, ఎన్ని మాట్లాడతారు? 16 నుంచి 22,000 మాటలు మాట్లాడతారు సుమారుగా. ఆడోళ్ళు అయితే 25,000 మాటలు మాట్లాడతారు, మగోళ్ళు అయితే 16,000 పైన. అన్నిట్లో ఫస్ట్ ఆళ్లే, చదువులో ఫస్ట్ ఆళ్లే, ఉద్యోగాల్లో ఫస్ట్ ఆళ్లే, మగోళ్ళని చంపటంలో ఆళ్లే, ప్రపంచం నాశనంలో ఆళ్లే, అన్నిట్లో ఆళ్లే. ఊరికే అంటున్నానులేండి, అవి మనకు అనవసరంలే. చూడండి, ఆడపిల్లలు కూడా మహాపరిశుద్ధులు ఉన్నారు, భూమండలం మీద నీతిమంతులు ఉన్నారు. మనం టీపీఎం కన్వెన్షన్కి వెళ్తే ఒక సముద్రమే ఉంటారండి, కనుసూపు మేరకుంటారు ఆడపిల్లలు. మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ, అన్ని పరిచర్లు ఆళ్లే ఎక్కువ. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ శుద్ధీకరణ కోటల్లో మన భక్తి యొక్క కొలత ఎంత? ఇప్పుడు పేతురు ద్వారా ఒక పత్రిక రాపిస్తూ 10 వచనాలు రాసిన తర్వాత 11వ వచనంలో వచ్చేవాటికి ఆ పైనున్న 10 వచనాల్లో ఉన్న క్రియలు గనక మీరు చేస్తే మీరు ఎన్నడూ తొట్టిల్లరు. ఇప్పుడు తొట్టిల్లరు అనే మాట మనకెంత సపోర్ట్ చేస్తుంది?
చూడండి, ఆలోచించండి. ఇప్పుడు నిన్ను దేవుని నీతి నుండి, లేకపోతే దేవుని పరిశుద్ధత నుండి, లేకపోతే దేవుని కృప నుండి, ఆయన యందు విశ్వాసము నుండి నిన్ను పడగొట్టేవి ఎన్నొచ్చినా కూడా నువ్వు పడిపోకుండా తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాచి కాపాడతాడంట. నేనేమంటున్నానంటే, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ ఎవరన్నా ఈ మాట చెప్పగలరా? అయ్యా నేను నిన్ను కాపాడుతానని ఎవడన్నా అంటారా? భర్త అనగలరా? భార్య అనగలరా? పిల్లలు అంటారా? ఒకసారి ఆలోచించండి, ఎవరైనా అనగలరా? కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నాన్న నిన్ను తొట్టిల్లకుండా కాపాడేవాడిని నేనే. అంటే ఇప్పుడు నిన్ను తొట్టిల్లకుండా కాపాడే దేవుణ్ణి ఇంతవరకు నువ్వు నమ్మలా అంటే నువ్వు తొట్టిల్లుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంతవరకు నమ్మలేదని అర్థం. అంటే మరి ఎంతకాలం నమ్మానని చెప్పుకుంటున్నావు కదా, ఎవరు నమ్మావు ఇంతకే? దేవుణ్ణా దెయ్యాన్నే? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూసి నడుస్తున్నావా? లేకపోతే లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న భక్తిని చూసి నడుస్తున్నామా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి నడుస్తున్నామా? దేన్ని చూసి నడుచుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు అన్నిటికంటే దేవుని విషయాలు విశ్వాసం అనేది అతి ప్రాముఖ్యం. అంటే విశ్వాసం లేకుండా దేవుని ఎన్నడూ చూడలేరంటే చూడలేరు, దేవుని యొద్దకు చేరతారంటే చేరరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు ఎవ్వరూ కూడా చేరలేరు, కన్ఫామ్. అంటే మొట్టమొదట దేవుడు నీకేమిస్తాడు? నువ్వు తొట్టిల్లకుండా ఉండడానికి నీకొక విశ్వాసాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈ విశ్వాసం దేవుడు మనలో పుట్టించిన విశ్వాసమేనా, లేకపోతే మనుషులు వలన పుట్టినటువంటి విశ్వాసమా మనలో పనిచేసేది? మనకెవరు చెప్తారు? ఎలా తెలిసింది? నేనేమంటానంటే, మనుషులు తమకు నచ్చిన వారిని వెంబడించడం కాదు. ఇక్కడ ఉపదేశం ద్వారా దేవుడు ఒక సంఘాన్ని దేని కొరకు సిద్ధపరుస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక దైవజనుని దేవుడు పేతురుని నియమించినప్పుడు పేతురు ద్వారా 12 వచనాలు మాట్లాడితే 10 వచనాల లైఫ్ కనుక మనం చేస్తే నువ్వు నిత్యరాజ్యంలో ఉంటావని చెప్తున్నాడు. నిత్యరాజ్యంలో నీకు ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది అని చెప్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం మనుషుల దగ్గర నుంచి పుట్టిన విశ్వాసమా, లేకపోతే దేవుని యొద్ద నుండి పుట్టినటువంటి విశ్వాసమా? ఏ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. చదవండి నాన్న, ఎక్కడది? 1 కొరింథీ 2:3-4. మీ విశ్వాసము 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. ఇప్పుడు దేవుని శక్తి అంటే ఎవరు? దేవుని శక్తి అంటే ఎవరు? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే, అంటే దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమైంది. అంటే ఒక వాక్యం నమ్మినప్పుడు ఆ వాక్యంలో నీకేం పనిచేస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నా మాట క్యాచ్ చేశారా? అంటే 10 వచనాలు నమ్మితే 10 వచనాల్లో ఉన్న జీవితాన్ని ఎవరిస్తారు నీకు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి విశ్వాసమేనా మనలో ఉన్నది, లేదా మనుషుల యొక్క విశ్వాసమును ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామా? ఎట్లా తెలుస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది ఆ సంఘమట్ట, ఈ సంఘమట్ట, ఈ సంఘమట్ట అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనుషుల దగ్గర నేర్చుకున్న భక్తిని విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఈ రోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చే వాక్యము ద్వారా మనకిచ్చే విశ్వాసం ఏంటి అని చూడాలి.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో మనుషులందరి ప్రయోజనం కొరకు క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని. 2 కొరింథీ 12:7. మొదటి కొరింథీ 12:7 చూడనా. మొదటి కొరింథీ పుస్తకం ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, అందరికీనా కొంతమందికేనా? ఇప్పుడు కొంతమంది హెబ్రోనోళ్ళు ఉన్నారు, హెబ్రోను సంఘస్థులు. వినండి, చెవి గలవారు విందురుగాక. అసలు పరిశుద్ధాత్మ లేదనేటువంటి రకం. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించాల్సిన ఎవడు చేస్తాడు? వీళ్ళంతా బక్సింగ్ గారు చెప్పింది ఫాలో అవుతారు కానీ వాక్యం చెప్పింది ఫాలో అవరు. ఇదొక చెత్త బ్యాచ్, చెత్త మంద. పెళ్ళారా, నేను ఆ సంఘం ఈ సంఘం అని కాదు కానీ చెప్తున్నాను ఒక మాట. మనం ఎప్పుడు కూడా మనుషుల దగ్గర ఉన్న దానిని బట్టి, విశ్వాసాన్ని బట్టి నువ్వు నేర్చుకొని భక్తి చెయ్యొద్దు. మరి ఏం చేయాలా? నీకు దేవుడు వాక్యంలో ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారం నమ్మి నువ్వు ఈ జీవితం చేస్తే నీకు దేవుడు సిద్ధపరిచిన దేవుని రాజ్యంలో సమృద్ధి కలుగుతుంది. నువ్వు ఆ రాజ్య ప్రవేశంలో నీకు సమృద్ధి కలుగుతుంది. మరి నువ్వెన్నడూ పడిపోవా? పడిపోవు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మనలో? పేరేమో యేసు ప్రభుని నమ్మేమని చెప్పుకుంటున్నాం. మనం ఎక్కడికి దైవజనుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? ఈ రోజున సేవకులు అనే వాళ్ళే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు. ఏమండి, కొంతమంది అయితే పాపానికి డబ్బులు కట్టించుకోవడం, 10,000 కడితే నీ పాపం పోద్దని చెప్పడం. ఎంతో మంది రకరకాలుగా ఉన్నారండి ఈ లోకంలో. డబ్బులు కడితే పాపం పోవటం కాదు, నీ మనసు మార్చుకుంటే నీ పాపం పోద్ది. మనసు మార్చుకోవటమే డబ్బును అసహించుకోవటం. వారు ధనమును ప్రేమించి వారు ఉరేసుకొని చచ్చారంట. విశ్వాసం నుండి తొలగిపోయి ఉరేసుకొని చచ్చిరి అని రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది? 15, 16, 17 ఎక్కడ ఉంటాయి. వారు విశ్వాసము నుండి తొలగిపోయి ధనమును ప్రేమించి వారు విశ్వాసం నుండి తొలగిపోయి, చదువునానా 10వ వచనం లేకపోతే 10, 12, 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, చూసారా, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొని తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి. అది సంగతి. ఏది పడితే అది ప్రసంగాలు చేయటం అండి. అపోస్తులు చెప్పని మాటలు మనకెందుకండి? పరలోకం అంగీకరించిన సువార్త ఏదైనా ఉందంటే అపోస్తులు సువార్త ప్రకటించారు. ఆ సువార్త తప్ప ఇంకొక సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అపోస్తులు ప్రకటించిన ప్రకటన పరలోకం ఒప్పుకుంది. ఈ అపోస్తులు ఏది చెప్పారో అది చెయ్యండి అయ్యా, సంఘ పిల్లలంతా కూడా మీరు పరలోకానికి వెళ్తారని చెప్పారు. అపోస్తులు చెప్పింది కాకుండా మరొకటి ఎందుకండి మనకి? ఇప్పుడు అపోస్తులు అనబడిన పరిశుద్ధుల దగ్గర ట్రైనింగ్ అయి సేవకి వెళ్ళిన బ్యాచ్ ఎవడు లేడు, చాలా తక్కువ. అదే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సులు, వాళ్ళ పేరు మీద, పాస్టర్ల పేరు మీద ఎకరాలు పొలాలు, డబ్బులు, ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండవు. వాళ్ళు ప్రతిరోజు విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతారు. నమ్మేవాడు ఎవరున్నారు చెప్పండి? పేతురు మంచి జాలరీ వ్యాపారం చేస్తాడు. చక్కగా చేపలు తెచ్చుకొని వలలేసి అమ్ముకొని చక్కగా వ్యాపారం చేసి బ్రతికేవాడు పేతురు. ప్రభు నిమిత్తం తల్లిదండ్రులను వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు, అన్నదమ్ములు వదిలిపెట్టాడు, ఆస్తిపాస్తులను వదిలిపెట్టాడు. ఒక దైవజనుడు తన ప్రాణంతో సహా ద్వేషించాలి, అన్నిటినీ నష్టంగా ఎంచుకోవాలి. అన్నిటినీ వదిలిపెట్టి దేవుడు ఒక సంఘానికి, ఒక గొర్రెకి, ఒక ఆత్మకి వాక్యం చెబితే ఆ ఆత్మ ఇచ్చిన కానుక తీసుకొని సేవ చేయాలి.
నువ్వు ఏ మందను కాసేవో ఆ మంద ఇచ్చే పాలు తాగి బ్రతకాలి. ఈ రోజున అలాంటి సేవకులు ఉన్నారండి. ఇప్పుడు పేతురుని చూస్తే, పేతురు అలాగ తన ప్రాణాన్ని, తన కలిగిన ఆస్తులను అన్ని పక్కన పెట్టి ప్రతిరోజు ప్రభు పెడితే తిని వాళ్ళ దగ్గరకు వచ్చిన కానుకలన్నీ ఇతర సంఘ బిడ్డలందరికీ కూడా పంచిపెట్టారు వాళ్ళు. ఈ రోజున సేవకులు ఏమనుకుంటున్నారంటే, కానుకల రూపంలో డబ్బులు వస్తే ఇది నా ఒక్కడిదే అనుకుంటున్నారు. కాదు, నీ దేవుని పనికి ఒక ఆత్మ రక్షించడానికి ఖర్చు అవ్వాలి. రెండవది దేని కొరకు ఖర్చు అవ్వాలి? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి వాళ్ళ అక్కర్లో అవసరాల్లో నువ్వు తీరుస్తూ వాళ్ళకి మేలు చేస్తూ నడిపించబడాలి. ఈ రోజున సేవకుల్ని చూస్తే సేవలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించంటున్నారు. ఇదంతా దేవుడు మమ్మల్ని దీవించాడండి అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది నెంబర్ 1 మోసపరిచే దుర్బోధలు. గుర్తుపెట్టుకోండి, అపోస్తులకు ఇల్లు వాకిళ్ళు అమ్మిచ్చారండి. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఆస్తులు కానీ, చరస్థిరాస్తులు కానీ కొనలా. మరి పాస్టర్లు ఇవాళ చరస్థిరాస్తులు ఈ భూమండలం మీద ఇది పరదేశులము యాత్రికులము అని చెప్పేవాళ్ళు, మరి పాస్టర్లు ఏమి సంపాదించుకుంటున్నారు చెప్పండి? క్షయమైపోయే, గతించిపోయే పొలాలు, ఆస్తులు, ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోవడం తప్పంటల్లా. అపోస్తులు ఏ మాదిరి చూపించారు సంఘాలకు చెప్పండి? వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వారి పేరు మీద బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయా? అపోస్తులు యేసు ప్రభుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి సేవ చేసేవాళ్ళేమో వాళ్ళ పేరు మీద ₹1 కూడా లేకుండా విశ్వాసం మీద ఏ సంఘానికైతే వాక్యం చెప్తున్నారో ఆ సంఘం ఇచ్చిన పాలు తాగుతూ, ఆ సంఘం ఇచ్చిన ₹1 తీసుకొని తింటూ తాగి బతుకుతున్నారు. ఇంతకు మించి వేరే ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళ పేరు మీద ఈ యాత్రికులు పరదేశులు కాబట్టి వాళ్ళ పేరు మీద ఎక్కడా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు, పొలాలు కొనుక్కోలే. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా పంచిపెట్టేశారు. పేదోడు కనపడితే, నాన్న ఏంట్రా నీ సమస్య, సంఘంలో ఉన్న పిల్లలు కనపడితే వాళ్ళకు 10,000 అప్పు ఉందనుకో, ఇచ్చేసేవాళ్ళు. ఇచ్చేసి వాళ్ళ కట్లు తెంపి వాళ్ళందరినీ కూడా సంఘంలో చేర్చుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సమయమనక ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల్ని వెంబడిస్తూ సేవ చేశారు. ఇది అపోస్తుల బోధ. మరి మీరు చేస్తున్న బోధలు ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చేస్తున్నారు? టేకురాళ్ళు, గ్రానైట్లు, మీ మనసును చెరిపేసేటువంటి క్షయమైపోయే వస్తువుల మీద చూపిస్తున్నారు మీ భక్తి. భక్తి ఎప్పుడు కూడా క్షయమైపోయే వస్తువుల మీద చూపించట్లా. అపోస్తులు ఏమన్నారు తెలిసిన బాబు? 2 పేతురు పుస్తకంలో చెప్తుంది అదే. 10 వచనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న క్రియలు మీలో ఉన్నాయా? మీరుంటే మీరు పోయి సమృద్ధిగా పరలోకంలోకి వెళ్తారు. ఏంటండి ఎంత చక్కటి స్టేట్మెంటు! మీరు ఈ క్రియలు కనుక మీరు చేస్తే మీరు ఎన్నడూ కూడా తొట్టిల్లరు. నిత్యము ఎన్నడూ కూడా మీరు తొట్టిల్లేటువంటి వారు కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఆత్మ పంచి ఇచ్చినటువంటి వరాలలో ఒక విశ్వాసమేనా? ఆ మాట కంటిన్యూ చేయనా? 1 కొరింథీ 12వ అధ్యాయం కంటిన్యూ చేయి. ఎలాగనగా అందరి ప్రయోజనము అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షంగా అనుగ్రహించబడుతుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము. చూసారా? ఆత్మ వలననే విశ్వాసం అంటే పరిశుద్ధాత్మ లేకుండా నీకు విశ్వాసం రాదు. మరి నీ చెత్త బోధలేంటో నాకు అర్థం కావట్లా. యాడ్ నేర్చుకుని వచ్చారో అండి? ఒక ఆత్మ నీ దుర్బోధ వల్ల నశించిపోవట్లా? భయం లేదండి. రేపు తిమోతి పత్రిక 3వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాను. రేపు బుధవారం, శనివారం ఉంటుంది. ప్రభు చిత్తం అయితే ఇంకో సెక్షన్ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక సేవకుడు అంటే ఏంటి, దైవజనుడు ఎలా నియమించబడతాడు, ఆ నియమించబడిన సేవకునికి ఎలాంటి క్రమాలు ఉంటాయి, ఎలాంటి వాడు సేవ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. యాక్చువల్గా నిన్న బుధవారం చెప్పాలి, అనారోగ్యాన్ని బట్టి నేను చెప్పలేకపోయాను.
ఇవన్నీ స్పష్టంగా చూడండి, చూసి వాక్యంలో ఏం చెప్తుందో చూసి ప్రార్థన చేయండి. నన్ను శత్రువులాగా ఎందుకు చూస్తారు నాకు అర్థం కావట్లా. నన్ను శత్రువులాగా చూడొద్దు. నేను చెప్పుతున్నది వాక్య ప్రకారమా కాదా అనేది చూడండి, ఆలోచించండి. మోసపోవద్దు అంత్య దినాల్లో. ఇప్పుడు ఒక దైవజనుని దేవుడు పేతురుని వాడుకుంటున్నప్పుడు 10 వచనాలు మాట్లాడితే 11వ వచనంలోకి వచ్చేపాటికి సమృద్ధి అయిన పరలోక ప్రవేశం ఉంటుందంటాడేంటి? అంటే ఒక దైవజనుని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడండి. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడే 10 వచనాలు నేర్చుకుంటే నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంటావో తెలిసినా పరలోకంలో సమృద్ధి కలిగిన వాడిగా ఎంటర్ అవుతావు. ఏమంటే సరదా ఏది ఊరికే ముచ్చట్లు చెప్పే వాక్యాలు అవి ఏమన్నా లటక్క నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? ఒక మాట వెనక దేవుడు చేసే కార్యాలన్నీ చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఒక విశ్వాసము పరిశుద్ధాత్మ వలన నీలో పుట్టించబడాలి. మనుషులను చూసి విశ్వాసం నేర్చుకోమాకండి. మనుషుల దగ్గర నేర్చుకున్నది కొద్ది కాలమే ఉంటుంది, తర్వాత అది కూలిపోద్ది, నిలబడదు. అందుకనే ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో 1కి 10 సార్లు చదివించుకోండి. వాక్యాన్ని చదివించుకొని వాక్యాన్ని నమ్మండి. ఇంత కష్టపడి మనం బాప్తీసం తీసుకొని రక్షించబడ్డామని చెప్పుకుంటూ సంఘానికి వెళ్తూ కానుకలు ఇస్తూ దశంభాగాలు ఇస్తూ పరిచర్యలు సహకరిస్తూ ఎందుకు ఇంత కష్టపడేది? ఎందుకంటే మనం ఒక రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇప్పుడు 3 దినాలు శుద్ధీకరణ కోటాలు ఎందుకు? పరిశుద్ధ బల్లారాధన ఎందుకు? ఆదివారం పునరుద్ధాన దినం ఎందుకు? నియమక కోటాలు ఎందుకు? ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. శబ్ద యంత్రం ద్వారా వింటున్న పిల్లలు మీరు మోసపోకుండా చూసుకోండి. ఒక దైవజనుని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఆ దైవజనుని దేవుడు వాడుకుంటున్నాడంటే నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి. అది కూడా ఒక మచ్చ డాగు కళంకం కూడా లేకుండా సమృద్ధిగా దేవుని యొద్దకు చేరటానికి, ఆయనతో కూడా యుగయుగాలు ఉండడానికి. ఒక మాటను పరిశుద్ధ గ్రంథం ఒక మాటను మన కొరకు రాయించాడంటే ఆయన మాట్లాడిన 10 వచనాలు నమ్మలేకపోతున్నాం అంటే మన దగ్గర ఉన్న విశ్వాసం ఎంత నెంబర్ 1 డూప్లికేటో అర్థం చేసుకోండి. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా సరే ఎవరైనా సరే మనం చక్కగా గ్రహించుకోగలగాలి. గ్రహింపు గనక లేకపోతే మనం వేస్ట్ అయిపోతాం. ఎంత బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఉంటుంది. ఇక ఒక రెప్పపాట్లో పోయి పాతాళంలో కూర్చుంటాం. పోయి ఈరోజు రాత్రి ఒక తండ్రిగా ఈ 3 దినాలు శుద్ధీకరణలో దేవుడు చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. 12వ వచనం కూడా చదువునానా? కొంచెం మీకు అందులో ఏం జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని. కాబట్టి అంటే ఏంటి? కాబట్టి అంటే 12వ వచనం 11, 12 వచనాలు సంపూర్ణంగా తెలుసుకొని అని అర్థం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు. ఏ సంగతులు? ఇప్పుడు చెప్పబడిన 12 వచనాల యొక్క సంగతులన్నీ తెలుసుకొని సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. సత్యవాక్యమందు మీరు స్థిరపరచబడి ఉన్నప్పటికీ వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. అంటే దైవజనుడు డ్యూటీ ఏంటి? చెప్పిందే చెప్తాడు. ఎందుకని? మీరు ఆల్రెడీ విని సత్యమును ఉన్నట్టుగా అంగీకరించారు. మీరు ఆల్రెడీ మంచిది. సత్యమందు స్థిరపడ్డారు. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యం, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సత్యం, కృపావరాలు సత్యం. అర్థమవుతుందండి? ఎన్నో ఉన్నాయండి సత్యం అనంటే అనే మాటకు అర్థం. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సత్యము. ఇవన్నీ రెఫరెన్స్లేనండి. మీరు బైబిల్ చదివేవాడు ఎవడు లేడు, తీరిక లేదండి, అంతే. ఒక 12 వచనాలు దేవుని సంగతులు గనక అర్థం చేసుకొని బ్రతికితే చాలంటండి పరలోకంలో సమృద్ధిగా ఉంటారంట. అంతేకాకుండా ఒక దైవజనుడు నీ కోసం రెడీ కూర్చుంటాడంట.
నీకు ఎప్పటికప్పుడు గుర్తు చేసి, నీకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసి నిన్ను తీసుకెళ్లి పరలోకం చేర్చే వరకు ఒక దైవజనుడు నీకు ఎప్పుడూ తోడుంటాడండి. ఏమండి, ఆలోచిస్తున్నారా ఎప్పుడన్నా? చూడండి, అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు ఎప్పుడెప్పుడు, ఇఫ్ ఎనీ టైం, నువ్వెప్పుడు కాల్ చేసిన వాక్యంలో ఉన్నటువంటి సత్యమును ద్వారా నిన్ను స్థిరపరచడానికి. 12 మంది శిష్యుల్ని యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? ప్రభా, నా తండ్రి, వీరిని సత్యమందు స్థిరపరచు, వాక్యమందు స్థిరపరచు అని అడిగాడు యేసుప్రభు. అర్థమవుతుందండి? యేసుప్రభు తన శిష్యుల్ని, ప్రభా, వీరిని సత్యమందు వాక్యమందు స్థిరపరచు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు దైవజనుడు ఏమంటాడంటే, ఈ సత్య సంబంధమైన వాక్యము విని మీరు అంగీకరించినటువంటి వాక్యమందు సత్యమందు స్థిరపరచబడి ఉన్నప్పటికీ వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను అంటాడు. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తాడంట. కంటిన్యూ చేయనా? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. దేనిని బట్టి? యేసుక్రీస్తు సూచించాడంట. నానా పేతురయ్య, ఇట్రా, నువ్వేం చేస్తావంటే, వాక్యాన్ని నమ్మిన వాళ్ళని, సత్యవాక్యాన్ని అంగీకరించిన వాళ్ళని, నమ్మి విశ్వసించిన వాళ్ళని, వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పిన వాక్యమే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ సత్యమందు వారిని స్థిరపరుస్తూ ప్రభు రాకడ కొరకు వాళ్ళందరినీ సిద్ధపరుస్తూ ఉండు. ఇది సూచించాడంట పేతురుకి. పేతురు అంటాడు, నేను చనిపోయే వరకు కూడా ప్రతిరోజు మీకు చెప్పిందే చెప్పి జ్ఞాపకం చేసి మీ హృదయాలు రేపుతున్నాను అంటాడు. ఏమండి, దైవజనుడు ఎంత విలువైనవాడు చెప్పండి. ఏ విషయాలు మీకు చెప్పి రేపుతాడంట అంటే, నువ్వు నమ్మావే వాక్యం, ఏ వాక్యాన్ని అయితే నమ్మావు. ఇప్పుడు పేతురు ఏమంటాడు? 10 వచనాలు నమ్మితే నువ్వు పరలోకాన్ని సమృద్ధిగా ప్రవేశిస్తావు అంటాడు. నువ్వెన్నడూ తొట్టిల్లవు అంటాడు. ఎంత చక్కటి జ్ఞానాన్ని దేవుని వాక్యం బోధిస్తుంది. అంటే ఈ రోజున మనం చనిపోతే పరలోకం వెళ్తాం అనేటువంటి విషయం ఎంతవరకు మన జీవితంలో కన్ఫామ్ లేదంటే ఏంటి పరిస్థితి? షడ్రక్, ఇసాకయ్య, ఇప్పుడు మనం చనిపోతే పరలోకం వెళ్తానంటావా? నిజమేనా? ఉత్తితే? నేహాలు, నువ్వు చెప్పునానా? ఇసాకు పరలోకం వెళ్తాడా? ఎందుకని? ఇసాకు రహస్యాలన్నీ నీకే తెలుస్తాయి. అవునా? ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడాడు, ఏం చేస్తున్నాడు, నీకు తప్ప జిగిరి దోస్తే ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప సంగతులండి ఇవి. అంటే ఈ రోజున మన భక్తిని గనక విమర్శించుకొని చూసుకోగలిగితే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా విశ్వాస సంబంధమైన మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరిచే 10 వాక్యాలు కూడా నమ్మట్లా. నమ్మేమండి? పింకమా 10 వాక్యాలు నమ్మి పరలోకాన్ని సిద్ధపడుతున్నారా ఎవడన్నా? ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు చూడండి. నేనంటాను, నేను చెప్పే వాక్యాలు కాదండి, ఏమన్నా హరికథలు బొరకథలు అని చెప్తున్నానా? అవునా కాదా? ఆలోచించండి ఒకసారి. ఒక దైవజనుడిగా ఉండి మిమ్మల్ని దుర్బోధ చేసి త్రోవ తప్పిస్తున్నానేమన్నా? ఏం ప్రకటన జరుగుతుంది? ఒక్కొక్క సెక్షన్లో ఏం ప్రకటన జరుగుతుంది? మనం ఏ స్థితిలో ఉన్నామో ఖచ్చితంగా దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజు నమ్మే వాళ్ళు ఎవరు ఉంటున్నారు చెప్పండి? నేను అడుగుతున్నాను, ఈ శుద్ధీకరణ కోటల్లో దేవుడు నాకు పరలోకం ఇవ్వటానికి ఆయన నా కొరకు సమస్త కార్యాలన్నీ కూడా చేస్తున్నాడని నమ్మండి. నువ్వు తొట్టిల్లకుండా కూడా నీకు సహాయం చేసేది ఆయనే. నువ్వు నిత్యము పడిపోకుండా నిన్ను కాపాడేది కూడా ఆయనే. నీలో విశ్వాసాన్ని పుట్టించేది కూడా ఆయనే. నీకు పరిశుద్ధత నేర్పేది కూడా ఆయనే. నీకు నీతిని న్యాయాన్ని కూడా నేర్పేది ఆయనే. మరి ఎవరు నేర్పుతారు నీకు?
ఈ రోజుల్లో ఇలాంటి సత్యాల్ని ఉన్నట్టుగా ఒక దైవజనుడి ద్వారా దేవుడు చేసే కార్యాలు, సంఘంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ఆలోచించే వాళ్ళు లేరండి. ఆలోచించి ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగుండి, ప్రభా నేను ఈరోజు బ్రతుకున్నాను, నాతో మాట్లాడావు, ఇదిగో నీ మాటను నమ్మితే నీ మాట నన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతుడిగా చేస్తుంది, పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది, ఇదిగో నా పాపాలన్నిటికి వచ్చే ఉగ్రత అంతా నువ్వు భరించి నీ ప్రాణం పెట్టి నాకు విడుదలిచ్చి నిత్య రాజ్యానికి నన్ను సిద్ధపరుస్తున్నావు. హౌ గ్రేట్ గాడ్! ఇవన్నీ మనపక్షంగా ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు బ్రతికొండంగా గత కాలంలో నీ చిన్నప్పటి నుంచి ఈ వయసు వరకు నువ్వు బ్రతికున్నంత కాలం అంతటిలో నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష అంతా ఆ నీతి, ఆయన దేవుని నీతి అడ్డగించి ఆ నీతి నిన్ను భరించేటట్టు చేసి నీకు రక్షణిచ్చి, మారు మనసిచ్చి, పాపక్షమాపణిచ్చి, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. చెప్పండి, నేనేమంటానంటే నీకింతవరకు దేవుడు మాట్లాడిన వాక్యమే నమ్మటం చేతగాల, మరి నీకు ఆరాధన, నువ్వు చేసే ఆరాధన చెల్లుద్దా? నువ్వు పాడే పాటలు చెల్లుద్దా? నువ్వు మాట్లాడే భాషలు అంగీకరించబడతాయా? నీ ప్రవర్తన అంగీకరించబడుతుందా? దేవుని వాక్యం అర్థం కాకుండా నువ్వు చేసే భక్తి మొత్తం నిష్ప్రయోజనం అయిపోద్ది. దేవుని ఎదుట నిన్ను నిలబెట్టదు. దేవుని ఎదుట నిలబెట్టే భక్తి వేరు. అది ఎలా ఉంటుందో తెలిసిన, వాక్యము ద్వారా అంగీకరించబడినప్పుడు, ఆ వాక్యము నీకు పరిశుద్ధ జీవితం ఇచ్చినప్పుడు, ఆ వాక్యము విశ్వాసము ద్వారా నీకు జయ జీవితం ఇచ్చినప్పుడు, అందులో నుంచి నువ్వు ఆరాధించే ఆరాధన వేరు, దేవుని చేత అంగీకరించబడే ఆరాధన వేరు. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ఈ రోజున దేవుడు మనల్ని ఎలా దర్శిస్తున్నాడో చూడండి. ఈ రోజున ఆత్మ యొక్క సంగతులు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి నిజంగా అండి ఎంత అద్భుతమైన ప్రకటన అండి ఇది. నేను లాస్ట్ శుద్ధీకరణ కోటాల్లో డేవిడ్ రాజయ్య గారి దగ్గర ఇచ్చాను ఈ ప్రకటన. 3 దినాలు అక్కడ 5 సెక్షన్లు ఇచ్చానండి ఇదే ప్రకటన. ఈరోజు మన సంఘంలో కూడా ఇది ఎందుకో జ్ఞాపకం చేశాడు దేవుడు. జ్ఞాపకం చేసినప్పుడు ఈ ప్రకటన ఇవాళ బోధించడం జరుగుతుంది. లేకపోతే మామూలుగా కీర్తనలు ధ్యానం చేసుకుంటాం శుద్ధీకరణ కోటాల్లో. ప్రతి నెల ఏదో ఒక కీర్తన ధ్యానం చేసుకొని మనం నేర్చుకుంటా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుద్ధీకరణ కోటాల్లో ఒక దైవజనుడి ద్వారా దేవుడు సంకల్పించిన సంగతులు 10 వచనాలు నమ్మగలిగితే 10 వచనాల ద్వారా ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసి, ఒక పాపి నీతిమంతుడిగా చేసి, ఒక పాపిని పరలోక రాజ్యానికి నిత్యం ప్రవేశము కలుగునట్లుగా చేస్తుందంటే ఎంత చక్కటి ప్రకటనో మనం ఆలోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనం ఒక్కొక్క వచనాన్ని కొంచెం మీకు రుచి చూపిస్తాను చూడండి. అంటే 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయవారితే ఎలాంటి క్రియలు చేయాలి అని చెప్తున్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోనానా? 2వ పేతురు పుస్తకం మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువునానా? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైనా సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అమూల్యమైన అమూల్యమైనటువంటి విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికి పత్రిక రాస్తున్నాడు? ఎవరికి పత్రిక రాస్తున్నాడు చెప్పండి. మొదట వచ్చిన మన జీవితం మొత్తం సరిపోద్దండి నేర్చుకోవడానికి. మన ఆయుష్కాలం పట్టుద్ది నేర్చుకోవడానికి. ఇప్పుడు మొట్టమొదట మనం పరలోక రాజ్యానికి ప్రవేశం కలగాలంటే స్టార్టింగ్ మన బ్రతుకులో ఏ నడకుండాలో వాక్యం చెప్తుంది. ఏ క్రియలు ఉండాలి, ఏ విశ్వాసం ఉండాలి, ఏ నమ్మకం ఉండాలో వాక్యం చెప్తుంది. ఏంటిది అది? చూడండి, ఏమంటుంది?
యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఇప్పుడు అపోస్తుల దగ్గర ఒక నీతి ఉందండి. ఆ నీతి ఎవరి నీతి అంట? దేవుని నీతి, తండ్రి నీతి, కుమారుడి నీతి, పరిశుద్ధాత్ముని యొక్క నీతి. గుర్తుపెట్టారండి? ఎవరెవరి నీతి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క నీతి. ఆ నీతిని బట్టి వీళ్ళంట అపోస్తులుగా పిలువబడ్డారు. అంటే ఒక అపోస్తులుడు అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి? దేవుని ద్వారా, తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన నీతి. అంటే నెంబర్ 1 నీతి. దేవుని నీతి ఏం చేస్తుంది? దేవుని నీతి ఎప్పుడు కూడా ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసి, నీతిమంతుడిగా చేసి, తన నీతి మనకిచ్చి మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది. ఇది తండ్రి యొక్క నీతి. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోండి. నీతి అంటే ఏంటో కూడా ధ్యానం చేసుకుందాం. అంటే ఒక నీతిని గురించి ఎరిగినటువంటి వారు అపోస్తులుడు. ఇప్పుడు ఒక దేవుని నీతిని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? అపోస్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. ఇప్పుడు చూడండి, ఒక విశ్వాసం అంట అపోస్తుల దగ్గర ఉందంట. వాళ్ళు విశ్వాసాన్ని పొందారా? వాళ్ళు నమ్మారా? ఇప్పుడు విశ్వాసాన్ని పొందటం అంటే అర్థం ఏంటి? ఎవరో ఇస్తే తీసుకుంటారు, అంతేనా? పొందటం అంటే అర్థం ఏంటి? ఇసాకయ్య, పొందటం అంటే అర్థం ఏంటి నాన్న? అయ్యా, పెరుగన్నంలో అట్టికాయ నంచుకొని తింటావా? అయ్యా చెప్పు, పొందటం అంటే అర్థం ఏంటి? అపోస్తుల దగ్గర విశ్వాసం ఉందంటయ్యా. ఆ ఉన్న విశ్వాసాన్ని వీళ్ళు పొందుకున్నారంట. ఎక్కడి నుంచి పొందుకున్నారు? ఎవరిచ్చారు వీళ్ళకి? విశ్వాసం అనేది నువ్వు నమ్మితే వచ్చేది కాదు. అది నెంబర్ 1 డూప్లికేట్. నేను నమ్మాను. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే యేసు ప్రభు నేను నమ్మాను అంటున్నారు. షడ్రాక్, మనుషులు చెప్పిన మాటలు నమ్మి 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 అదేదో పాట ఉందిగా, ఏం పాట అది? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో ఇలా ఎంత కాలమో సాగిపోదు. నమ్మి నమ్మి రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన ఇలాము ఏమాయను దైవ దర్శన కోల్పోయేను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయను అగ్నికి ఆహుతి ఆయను. మునమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయను అగ్నికి ఆహుతి ఆయను. నా యేసయ్యను నమ్మిన ఎడలా
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు పోయావు. సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరిగెత్తిన దేహాదియే మాయను, రోగములను సంపాదించెను. నీ ధనాపేక్షతో పరిగెత్తిన దేహాదియే మాయను, రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన యెడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. యేసయ్యను నమ్మిన యెడల శాశ్వత ఇంకా నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఆమేన్. గమనించండి నాన్న, ప్రభు రాకడ సమయంలో ఏం జరుగుతుందయ్యా అని యేసు ప్రభుని అడిగితే, అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళే సంఘం వాక్యానుసారమైందా చూసేవి ఎప్పుడన్నా? అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటిస్తున్నారా చూసావా బైబిల్లో? ఆ రోజున సంఘాలకు ఏ సువార్త చెప్పారు అదే సువార్త చెప్తున్నారా? అంటే అందరూ చెప్పేది వాక్యమే కదండి. కాదండి, తప్పు. నా పేరిట వచ్చి అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తున్నప్పుడు నువ్వు నమ్మిన విశ్వాసం మనుషులదా, దేవుడిచ్చిన విశ్వాసమా? ఇప్పుడు అపోస్తులు ఏమని రాశారు? రెండో పేతురు పత్రికలో మొదటి వచనంలో ఏమని రాశారు? మా వలె మీరు పొందిన అమూల్యమైన విశ్వాసము అని చెప్పబడింది. బిడ్డలారా, గుర్తుపెట్టారా? అంటే అపోస్తులకు దేవుడు పుట్టించినటువంటి విశ్వాసం వాళ్ళు పొందారు, దేవుని దగ్గర అడిగి పొందారు, వాళ్ళకు దేవుడిచ్చాడు. పొందటం అంటే అనే మాటకు అర్థం ఏంటో కూడా మనం నేర్చుకుందాం. వాళ్ళు పొందారు. అలాంటి విశ్వాసం మీరు కూడా పొందితే ఈ పత్రిక మీకు, ఈ పత్రికలో చెప్పబడిన 10 వచనాలు 12 వచనాలు ఎవరికి? మీకు. ఈ 10 వచనాలు నీకు అర్థమైతే నువ్వు ఎక్కడుంటావు? దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో సమృద్ధి ప్రవేశం నీకు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీ దగ్గర ఉన్న విశ్వాసం అపోస్తులు పొందిన విశ్వాసమేనా? నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అపోస్తులు పొందిన విశ్వాసం రెండు ఒకటే అయితే ఈ వాక్యాలు నీకే, ఈ పేతురు రాసిన పత్రిక మీకే. ఒకవేళ నీ విశ్వాసంలో తేడా ఉంటే, మనుషుల వల్ల నువ్వు విశ్వాసాన్ని పొందితే, అపోస్తులు పొందిన విశ్వాసం నీలో లేకపోతే అసలు నీకు ఈ వాక్యాలకు సంబంధమే లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు సంఘానికి వెళ్ళి ఏం చేయడానికి? ఏ సంఘానికి వెళ్తున్నావు? ఏ సహవాసానికి వెళ్తున్నావు? ఉద్యోగస్తుడు ఒకడో, ఉద్యోగం చేస్తా సేవ చేసేవాడు ఒకడో, ఎవరిని ఏమనలేక నోరు మూసుకొని కూర్చుంటున్నాను. ఎక్కడ నేర్చుకుని వచ్చారు నాయన? ఒక సేవకుడు ఒక సేవ చేయడానికి అతనికి అర్హత ఏంటి చూసావు బైబిల్? ఉద్యోగం చేస్తూ వాడు విశ్వాసాన్ని నీకేం నేర్పుతాడు? వాడికి విశ్వాసం అంటే ఏం తెలుసా?
అపోస్తుల్లో ఉన్న విశ్వాసమైనా అది దగ్గర ఉంది. మాటలు తీయగా 100 చెప్పొచ్చు నేనైనా సరే, మీకు వాక్యాన్ని 100 ప్రసంగాలు నేను చెయ్యొచ్చు, కానీ అపోస్తుల్లో ఉన్న విశ్వాసం నా దగ్గర లేకపోతే నేను పడిన ప్రయాస వృధా అయిపోద్ది, మీరు సంఘ పిల్లలంతా కూడా వృధా అయిపోతారు. అంటే నాకు పరలోకం ఉండదు, మీకు పరలోకం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న విశ్వాసం అపోస్తులు పొందినటువంటి విశ్వాసమేనా? అపోస్తులు పొందిన విశ్వాసంలో ఏముందో తెలిసినా, ఇల్లు వదిలిపెట్టేశారు, వాక్యాలు వదిలిపెట్టేశారు, బంధువులు వదిలిపెట్టేశారు, చుట్టాలు వదిలిపెట్టేశారు, ఆస్తుపాస్తులు వదిలిపెట్టారు, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టారు, చల స్థిరాస్తులు మొత్తం వదిలిపెట్టేశారు. మరి నువ్వే వదిలిపెట్టా? ఏ వదిలిపెట్టి సేవ చేస్తున్నా? ఒక దైవజనుడు సేవ చేయాలంటే ఏ గొర్రెకైతే వాక్యం చెప్పాడో ఆ గొర్రె ఇచ్చే 10 రూపాయలతోనే తిని బతకాలా? నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు తెచ్చుకొని కూర్చొని సేవ చేయటానికి కాదు. నువ్వు ఉద్యోగం చేస్తూ తెచ్చుకున్న డబ్బులు తీసుకొచ్చుకొని సేవ చేయటానికి పనికిరావు. మీ సేవలు పనికిరావు. పెన్షన్ తెచ్చుకొని సేవ చేసేవాడు అసలే పనికిరాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? సేవను ఎలా చేయాలో బైబిల్లో చూసి నేర్చుకో. అపోస్తుల ద్వారా సంఘాల్ని కట్టాడు దేవుడు, చూసి నేర్చుకో. నీకు తెలీదు, గత కాలంలో తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుసుకో. ప్రకటించబడుతున్న సత్యాన్ని నమ్ము. నువ్వు మా దగ్గరికి వచ్చా రాకపోతే గోళ చెప్పుకొని చచ్చిపోయే రకం నేను. మీరు మారుతారో, మనసు మార్చుకుంటారో, అర్థం చేసుకుంటారో చేసుకోరో దేవుడు చూసుకుంటాడు మీ సంగతి. నేనేం చేస్తాను? చెప్పటం వరకే నా డ్యూటీ. ఎవడన్నా నమ్మొస్తే వాడిని బాగు చేసుకుంటాం. బాబు సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. శరీర ప్రేమలు ఎక్కువైపోయినాయండి, అసలు ఏమీ లేదు. మనుషులు ఎంత చూసి భక్తి నేర్చుకొని సేవ చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం ఒక సేవకుని ఎలాంటి గుణ లక్షణాలు కలిగిన వాడు సేవ చేయాలో వాక్యం ఏం చెప్పాడో చూసేవాడు ఎవడు లేడండి. రేపు తిమోతి పత్రిక 3వ అధ్యాయం చెప్తున్నాను, వినండి. సేవకుడు అంటే ఎట్టుంటాడో వాక్యం ఏం చెప్తుందో విందురు కానండి. రేపు బుధవారం, రేపు శనివారం విందురు కానీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అపోస్తుల్లో ఉన్న విశ్వాసం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి దిక్కుగా చేసుకుని బ్రతికే విశ్వాసం. వాళ్ళు ఎక్కడా కూడా మనుషుల దగ్గర అడుక్కొని బ్రతికే విశ్వాసం కాదు. వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకొని సేవ చేసే బ్రతుకులు కాదు వాళ్ళే. నువ్వు వెళ్ళి అలాంటి వాడి దగ్గర ట్రైనింగ్ అవ్వు. సేవ చేయాలనుకుంటే ఎవడైనా అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వండి. పరిశుద్ధుల దగ్గర, ప్రతిష్ఠితుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వండి. అపోస్తులు అనబడిన ప్రతిష్ఠితులు ఆ నియమం ప్రకారం సేవ చేసే దైవజనుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి సేవ చేసుకొని అపోస్తుల సాక్ష్యాన్ని పొంది వచ్చి నువ్వు సేవ చేయి. నీకు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? నీ గురించి ఒక దైవజనుడి గురించి సాక్ష్యం అపోస్తులు చెప్తున్నారా? ప్రతిష్ఠితులు చెప్తున్నారా? ఆదిమ అపోస్తులు సంఘానికి ఆ రోజుల్లో బోధించిన బోధేనా మీరు మీ పాస్టర్ గారు, మీ ఆత్మీయ తండ్రి చెప్పిన బోధ అదేనా? చూసారా? ఏమి లేదండి, ఒక్క నిమిషంలో చచ్చిన తర్వాత పాతాళంలో ఉంటారు, ఒకే ఒక సెకండ్ అంతే. మనం ఏదో సరదాగా పోయి భక్తి నేర్చుకుంటున్నాం, ఇంకేముంది నేను కళ్ళు మూస్తే పరలోకి వెళ్తాను కాదు. ఈ రక్త మాంసాల్లో బతికొండగానే దేవుని నీతిని కలిగి ఉండి, అపోస్తులలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి, అపోస్తులకున్న పరిశుద్ధ జీవితం కలిగి ఉండి, ఈ రక్త మాంసాల్లో సంపూర్ణ మానవుడిగా సంపూర్ణమైన దైవ గుణ లక్షణాలు కలిగి ఉండి మనం ప్రభు రాకడకు సిద్ధపడాలా. శరీరం బలహీనమైందంట, ఆత్మ సిద్ధపడిపోయిందంటే వెళ్ళిపోతారంట. ఎక్కడ నేర్చుకున్నా? నీకు సువార్త చెప్పిన దైవజనుడు ప్రధాన అపోస్తులుడైన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆ రెండు సంపూర్ణతలు మన జీవితంలో కనబడాలి. రెండు రకాల సంపూర్ణతలు: సంపూర్ణ దైవ గుణ లక్షణాలు, సంపూర్ణమైన మానవునిగా యేసుక్రీస్తు రక్త మాంసాలు ధరించుకున్న గుణ లక్షణాలు. ఈ రెండు గుణ లక్షణాలు మన ప్రాణాత్మ దేహ శరీరాలు భూమండలం మీద బ్రతికుండగానే కలిగి ఉండాలా. అంటే ఇది అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పేతురు పత్రికలో 2వ పేతురు పుస్తకంలో చెప్తున్నాడు, నాయనా మీ భక్తి ఒక 10 వచనాలు నమ్మగలరా? 10 వచనాలు నమ్మితే మీరు పరలోకంలో సమృద్ధి ప్రవేశం కలుగుతుంది. రెండోది ఏంటి తెలిసిన? మీరెన్నడూ తొట్టెళ్ళరో. వాక్యం కన్ఫామ్ గా చెప్తుంది. నమ్మారండి? ఈ విన్సెంట్ పాలయ్య గారికి ఏం పని పాటలేదు అనుకుంటున్నారా?
ఈ వాక్యం రేపొద్దున నిన్ను నీ కుటుంబాన్ని, నువ్వు దైవజనుని సంఘాన్ని వెంబడిస్తున్నావు అంటే దేనికి వెంబడిస్తున్నావు చూసుకో. నువ్వు పాటలు పాడడానికి వెంబడిస్తూ ఉంటావు, నీ పిల్లలు గిటార్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఆనందపడడానికి వెంబడిస్తూ ఉంటావు. మంచిదే, పాటలు పాడడం మంచిదే, గిటార్లు వాయించడం మంచిదే, దేవుని ఆరాధించడం మంచిదే, నేను కాదంట్లా. మొట్టమొదటి నీ ఉద్దేశం ఏమై ఉండాలా? అపోస్తలుకు ఇవ్వబడిన ప్రతి వాటిలో వాళ్ళు ప్రకటించిన ఉపదేశాన్ని నువ్వు నమ్మాలా. వాళ్ళకున్న విశ్వాసం నీకు ఉండాలా, వాళ్ళకున్న నీతి నీకు ఉండాలా. వాళ్ళు ఏ ప్రకటన చేశారో ఆ సువార్తను నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మి క్రీస్తు యొక్క సంపూర్ణతను శరీరంలో, నీ భార్య పిల్లల కుటుంబం అంతా కూడా క్రీస్తు యొక్క సర్వసంపూర్ణతలో నువ్వు నడిపించబడాలా. ఆ ఉద్దేశంతో వెళ్తున్నావా? పాటల కోసం వెళ్తే నష్టపోతావు, మ్యూజిక్ల కోసం వెళ్తే నష్టపోతావు. మంచిదే, నేను దాన్ని అభ్యంతరపరచట్లా. దేవుడు మీకు తలాంతి ఇచ్చాడు, వాడండి, వాడుకోండి, మంచిది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన? దేవుని నీతి. ఆ నీతి ప్రకారం సేవ జరుగుతుందా? అలాంటి సేవకులేనా? ఆయన నీతి, అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసము మనలోకి వస్తుందా? వాళ్ళు అన్ని వదిలిపెట్టి వెంబడించారు. ఈ రోజున చుట్టాల ఫంక్షన్ అంటే నువ్వు వదిలిపెట్టకుండా సంఘానికి రావు. చుట్టాల ఫంక్షన్ అంటే చాలు సంఘాన్ని, సేవకుడిని, నియమకోటాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నీది ఒక విశ్వాసమేనా? ప్రభు రాకడికి సిద్ధపడి అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసమేనా నీది? చూసేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. ఊరికే వాక్యాలు చదువుకొని పరలోకం వెళ్ళిపోతాం అనేది కుదరదు. 10 వచనాల్లో ఉన్న దేవుడు కోరుకున్న విషయాలన్నీ నువ్వు అంగీకరించి, ఇది సత్యమని నువ్వు అంగీకరించి రుజువు చేసుకున్న తర్వాత, నువ్వు విని నమ్మి రక్షించబడి ఇది స్థిరత్వంగా నమ్మిన తర్వాత, నువ్వు నమ్మిన దాన్ని ప్రతిరోజు దైవజనుడు జ్ఞాపకం చేస్తూ నిన్ను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. ఉందండి నడకుందా? అసలు దైవజనుడి మాటకు విలువ ఉందా ఇంట్లో పిల్లలకు కానీ నీకు కానీ? జాగ్రత్త. ఊరికే మందిరానికి వచ్చి నటించి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళమాకండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా 10 వచనాలు నమ్మే విశ్వాసం మన దగ్గర లేదని గడగడలాడండి, భయపడండి, దేవునికి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాల్లో మొదటి దినాన్న నీ వాక్కును, ఆత్మను పంపి, నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, బిడ్డలు లైవ్లో ఉంటున్నటువంటి పిల్లలు, ఈ శబ్దం యంత్రము ద్వారా వింటున్నటువంటి పిల్లలకు ఆలోచన కలగ చేయండి. ఎవ్వరూ పిల్లలు, దేవుని పిల్లలైనా వాళ్ళు ఎవ్వరూ మోసపోకూడదు. దుర్బోధల నుంచి ఖచ్చితంగా విడుదలించబడి సత్యవాక్యాన్ని ఎరిగిన వారై నాయనా ఇదిగో నీ నీతి క్రియలు జరిగించి వారెన్నడూ త్రుటిల్లకుండా పరలోక రాజ్యాన్ని సమృద్ధి ప్రవేశము కలిగిన వారై నడిపించబడినట్లుగా మీరు కృపనిచ్చి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒక దైవజనుడి ద్వారా సంఘాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావో, పరలోక రాజ్యం యొక్క ప్రవేశాన్ని నువ్వు ఎలా కలగజేస్తున్నావో నాయనా, ఈ శుద్ధీకరణ కూటాల్లో మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకున్న భాగ్యము మనందరికి అనుగ్రహించి విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్.